తెలంగాణ బిల్కు బీజేపీ మద్దతుపై అనుమానాలు స్పష్టమయ్యాయి. లోక్సభలో లగడపాటి తీరును సాకుగా చూపిస్తూ బీజేపీ అగ్రనేతలు చేసిన కామెంట్లు ఆ పార్టీ తీరుపై సందేహాలు రేపుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పోతున్న ఎంపీలను బహిష్కరించి సభను అడ్డుకుంటున్న వాళ్ళని సస్పెండ్ చేసి కాంగ్రెస్ సీరియస్ గా పోతున్నా తనకేం సంబంధం లేనట్టు ఎదురుదాడి మొదలుపెట్టింది బీజేపీ. లోక్సభలో సంఘటనల తర్వాత అద్వానీ, సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్లు తెలంగాణ వాదుల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ బిల్ పెడితే పెట్టుకోండి అన్నట్టు బీజేపీ అగ్రనేత అద్వానీ మాట్లాడారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్ సాధ్యమేనా అని సందేహాలు బయటపెట్టారు. అదే సమయంలో సుష్మా స్వరాజ్ కమెంట్లు అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. సభలో హోంమంత్రి షిండే బిల్ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఇంకా పెట్టినట్టు భావించడం లేదని సుష్మా చెబుతున్నారు. అసలు బిల్ పెట్టే విధానమే ఇది కాదని కమెంట్ చేశారు. मैं जब तक सदन में थी तब तक बिल के इंट्रोडक्शन का आई भी नहीं पढ़ा गया था और मैं काफी देर तक सदन में थी. अब मुझे नहीं मालूम कि बाद में कब स्पीकर आई, कब इंट्रोडक्शन हो गया. Not a question of suspension. In fact, all their while they are thinking in terms of going ahead with this bill of theirs, controversial bill of theirs, with by suspending people or removing them. This is the way in which a parliament is built. मैं तो कहता हूँ कि इस chaotic condition में इनको सिवाय वोट ऑन अकाउंट करने के और कुछ नहीं करना चाहिए. ఇక బీజేపీ నుంచి మూడో వాయిస్ గా పార్టీ ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ కూడా మాట్లాడారు. తెలంగాణ బిల్ పెట్టాలంటూనే సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ పాతపాట పాడారు. కమలనాథుల డబుల్ స్టాండ్ బయటపడటంతో ఆ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఊహించినట్లుగానే బీజేపీ హ్యాండ్ ఇస్తుందన్న ప్రచారం బలంగా జరగడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలోకి దిగారు అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. भारतीय जनता पार्टी सेपरेट तेलंगाना स्टेट के प्रति पूरी तरह से कमिटेड है. इसी सेशन में सेपरेट तेलंगाना स्टेट बनाने का बिल या गवर्नमेंट लेकर आए, भारतीय जनता पार्टी उसे सपोर्ट करेगी. सेपरेट तेलंगाना स्टेट बनना चाहिए और साथ ही हम लोग इस गवर्नमेंट के ऊपर ये प्रेशर बिल्डअप करेंगे कि सीमांध्रा की कंसर्न्स का भी एड्रेसल होना चाहिए. తెలంగాణపై ఇంకాస్త కొత్తగా గట్టిగా చెబుతారనుకుంటే పాతపాటే పాడారు రాజ్నాథ్ సింగ్. ప్రధానితో కమలనాథుల విందు భేటీ తర్వాత అన్ని అడ్డంకులు పోయినట్టేనని అంతా భావించారు. కానీ లోక్సభలో పక్కా ప్లాన్తో జరిగిన డ్రామా తర్వాత బీజేపీ తీరు కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చింది. సభలో పరిస్థితిని ముందే ఊహించే బీజేపీ కూడా అడ్డం తిరగడానికి ప్లాన్ రెడీ చేసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ మద్దతు లేకపోయినా బిల్ను నెగ్గించే ప్రయత్నంలో పడింది కాంగ్రెస్. తటస్థంగా ఉన్న పార్టీలను అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో ఉంది.